నీ భార్యగా బతకాలని ఆశపడ్డా బావా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బావా? నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదామంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే అసలు తను ఇక్కడికి రానని ముందు నుంచి చెప్తూనే ఉందమ్మా. ఏంట్రా నన్ను అనుమానిస్తున్నావా? ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ఓపిక భరించిందమ్మా. ఆపరా! దాన్ని ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం నాకేంటి? అది నా ఇంట్లో ఉండకపోవడం కాదురా, నీ జీవితంలోనే ఉండకపోవడం కావాలి. తను లేకుండా పోతే నా జీవితం కూడా లేకుండా పోయినట్టే కదమ్మా. ఆపరా! మృదులా 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 నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. మృదులా మృదులా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మృదులా వెళ్ళొద్దు ప్లీజ్. మృదులా ప్లీజ్. తనయా మధు లేచాడా? అసలు నిద్రపోతేనే కదమ్మా. రాత్రి తరుణ్ బావ తీసుకొచ్చి ఇలా వదిలి వెళ్లాడో లేదో మళ్ళీ వెళ్ళిపోయాడమ్మా. వెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అసలు నాతో ఎందుకు చెప్పలేదు? పాపం అన్నయ్యమ్మా, వదినకేమైందో తెలియక పిచ్చివాడైపోతున్నాడమ్మా. తను కనిపించేంత వరకు ప్రశాంతంగా ఎలా ఉండగలడు? ఎక్కడుందో తెలుసుకోవాలి కదమ్మా. నోర్మోయ్, ఏంటి తెలుసుకునేది? వదినెవరే నీకు? వాణ్ణ పిచ్చిలోంచి బయటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంటే వాడ్లాగే నువ్వు కూడా మాట్లాడతావేంటి? ఇక నుంచి ఇంట్లో అసలు దాని ప్రస్తావనే రాకూడదు. అసలు ఎక్కడికి వెళ్ళాడేవాడు? హలో బ్రాహ్మణి గారు, నేను శర్మని మాట్లాడుతున్నాను. చెప్పండి శర్మగారు. ఏమైందండి మీ అబ్బాయికి? ఇక్కడ మా ఆఫీస్ బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఏమైందండి? ఏమైందంటారేంటి మేడం? నేను ఏమాత్రం చూడకపోయినా నా కారు కిందే పడిపోయేవాడు. ఏమైంది మేడం? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, ఏదో యాక్సిడెంటల్గా జరుగుంటుంది అంతే. జాగ్రత్తగా ఉండమని చెప్తాను. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఇలాగే వదిలేస్తే వీడు నిజంగానే దక్కడు. అమ్మా, మృదులా 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 ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడమ్మా, బావిక్కడే ఇక్కడ ఉండాలి. మధు పరిస్థితి తెలుసు కదరా, ఎందుకు వదిలేసొచ్చావు? తోడుగా ఉండాల్సిందే. ఎంత తోడుగా ఉన్నా ఆపే పరిస్థితి అయితే లేదమ్మా. అసలు మనకే ఇలా ఉంటే బావ పరిస్థితి ఇంకెలా ఉంటుంది? మృదుల కనిపించేంత వరకు బావని ఎవ్వరం ఆపలేం. అలాగే మృదులకేం కాదమ్మా, కనిపించి తీరుతుంది.
బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది తరుణ్. ఈ పట్టీలు మాత్రమే మిగిలిన్నాయి. మృదులా, తరుణ్ ప్లీజ్ కంట్రోల్. మృదులా, తరుణ్ ప్లీజ్. మృదులా, మృదులా. భవానీ త్వరగా చేసి. అలాగే అక్క. అఖిల జాగ్రత్త. అలాగే, ఇలా వేయండి. అఖిల, అయ్యో అఖిల, ఏమైంది అఖిల? అక్క, అక్క, ఏమైంది అక్క? అయ్యో, అఖిల. చెయ్యంతా కాలిపోయింది. అఖిల, అయ్యో, అక్క, అఖిల. చెయ్యి కాలిపోయిందా? అఖిల. అక్క, అఖిల, అఖిల. ఏమ్మా, ఏమన్నా ఆయింట్మెంట్ ఉంటే తీసుకురా, మా అక్క చెయ్యి కాలిపోయింది. అయ్యో చేయి కాలిందా? ఇంతలా చేయి కాలిందేంటమ్మా? ఏం పర్వాలేదు, భరిస్తాను. పని అయితే పూర్తి చేస్తాను. భవాని త్వరగా కానీ ఆ మంది అక్కడ పెట్టి ముందు పని కానీ. ప్రేమి ఈవెంట్లో ఖచ్చితంగా పాడుతుంది. నా మీద నీ బోడి పెత్తనమేంటి? నేను కాదంటుంటే నువ్వెవరు నా ప్రోగ్రాం ఒప్పుకోవడానికి? పాప కనిపించాలనే నేను ఆ ప్రోగ్రాం ఒప్పుకోమంటున్నాను. నిజంగా కిడ్నాపర్స్ ఆ చుట్టుపక్కలే గనక పాపను దాచుంటే నీ పాట విని పాపని ప్రోగ్రాం జరుగుతున్న ప్లేస్ని ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. ఒరే హనుమంతు, నా పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను. వాడికి బాగయ్యేంత వరకే వీళ్ళు మనకు బంధువులు. వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోయే వాళ్ళని గుర్తు చేయి. అర్థమైందా? వాటర్. అయ్యో ఏంటి ఏమైంది? తనకి కావాలిగా.